ఏంటిది కథకళి డాన్స్ ఆడుతుంది? రే ఈ అమ్మాయి పిచ్చి దానిలా ఉందిరా. ఈమెను చూస్తూ ఉంటే మనకే టైం వేస్ట్ అవుతుంది. రండి మనం వెళ్ళి ఆడుకుందాం. బౌలింగ్ రా. పద పద పారిపోదాం. రండ్రా పిచ్చిది పాపుని కొడుతుంది. కొట్టి చంపేయాలరా. కొట్టేనంటే పిల్లలు ఆడుతున్నప్పుడు బాల్ నా మీద వచ్చి పడింది. ఇది ముందే చెప్పొచ్చు కదా. అరే ఈ అబ్బాయి మనకు తెలిసిన వాళ్ళ అబ్బాయి. అయ్యో మా బాబుకి ఏం జరిగింది? ఏమైందిరా? ఎవరు కొట్టారు? నువ్వెవరమ్మా? ఇక్కడున్న మగాళ్ళకి పనంటూ ఏమీ లేదు. వాళ్ళెవరినైనా ఇబ్బంది పెట్టకుండా ఉంటే వాళ్ళకసలు నిద్రే పట్టదు. ఈ పనికి మాలిన వాళ్ళ వల్ల నీ మనశ్శాంతే పోయింది కదా. రా, నీ పేరేంటి? పాపం భయపడిపోయినట్టున్నావు. అన్నా, మొహమ్మద్ అన్నా, మాకు తినడానికి ఏదైనా ఇవ్వరా? ఇప్పుడు దీన్ని కూడా నీతో పాటు కలుపుకున్నావా? అందరూ కలిసి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం చూసి నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. కూడా చాలా మంచిదమ్మా. తనకో తోడు దొరికింది, మనకో తోడు దొరికినట్టే. వీళ్ళకి తినడానికి ఏదో రెడీ చేయి. ఏ మొహమ్మద్, బాగా ఆకలిస్తోంది, తిందామని వచ్చాను. రే ఇన్స్పెక్టర్ గారు తినడానికి ఏదో ఒకటి తీసుకొచ్చావు. తినడానికి ఏదో ఒకటి పెట్టు అంటే బయట తిరుగుతున్న కుక్కల్ని పిల్లల్ని పట్టుకుని రానక్కర్లేదు. మంచి వేడిగా ఉండే ఇడ్లీలు పట్టరా. అయ్యో సార్, మీరు చాలా చాలా గొప్పోళ్ళు. మీకు మేము మంచి తిండి పెడతాం. మీ ఓనర్ నీకు నేర్పించింది నువ్వు అలాగే అప్పగిస్తున్నావు. తప్పేముందులే, అసిస్టెంట్వి కదా. ఓనర్ని బట్టి పనోడు. అయ్యో సార్, ఏంటి మీరనేది? ఎప్పుడొచ్చినా సార్కి మంచి తిండే పెడతాం. చూడండి సార్, తనకంటూ ఇక్కడ ఎవరూ లేరు. పాప అమాయకురాల్లాగా అనిపించి తను తినడానికి ఇక్కడ తీసుకొచ్చాను, అంతే సార్. చూడు, ఇలా అడ్డమైన వాళ్ళకి తిండి పెడుతూ ఉంటే రేపు నువ్వు తినడానికి ఏమీ ఉండదు. ఈ విదేశీయురాలు ఎవరు మహమ్మద్? విదేశీయుల దగ్గర పాస్పోర్ట్ని చెక్ చేసే అధికారం పోలీసులకు ఉంది కదా. మా సార్ మొహానే ఎంగిల్ చేయి విసురుతావా? పర్వాలేదు పర్వాలేదు, పాపం ఏమీ తెలీదు. నేనింతకు ముందు ఒక చోట పనిచేశాను కదా. ఆయన అప్పుడు ఏఎస్ఐగా ఉండేవాడు. ఊరందరినీ అదరగొట్టి పారేసేవాడు. కానీ అతను మంచివాడేమీ కాదు. నేను కూడా విన్నానులే. ఓ, ఎక్కడి నుంచి వాసన పసిగట్టొస్తున్నారు? నేను వాసుని వెతుక్కుంటూ వచ్చాను. గట్టిగా పిలిస్తే వాడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడుగా. సార్ మీరు లోపలికి రండి. ఇదిగోండి, పర్వాలేదు, వచ్చినందుకు ఏదో ఒకటి తినాలండి. రండి. అలా జరగడం చాలా తప్పుడు పని కదా. నువ్వు చెప్పేది సరేలే. అవును. ఇలా చూడవయ్యా, నిన్ను మనీని చూసి 3 రోజులవుతుందే.
ఈ మార్కెట్ సైడే రాలేనట్టుంది. అది కాదు వసంతి, నాకు చిన్న పని ఉండి మార్కెట్ వరకు వెళ్ళొచ్చాను. అదే. ఉండని మీ ఇద్దరు 3 రోజులు కావలసిన వడ్డీకి పైన వడ్డీ ఈ వాసంతి చేతికిచ్చి వెళ్ళండి త్వరగా. మొత్తం అంతా అడిగితే ఎలా? సగం ఇప్పుడు ఇస్తాను. అక్కడ ఇక్కడ పోగు చేసినా నా వల్ల కావడం లేదు. కష్టం. డబ్బులు తీసుకున్నప్పుడు ఇవన్నీ చెప్పలేదా నువ్వు? ఈ వాసంతికి కోపంగాని వస్తే పాపం పుణ్యం చూడదని తెలీదా? అయ్యో, మొత్తం తీసుకుంటుంది. వాసంతి వద్దు. మణి, నాకు తొందరగా డబ్బులు కట్టాలి. ఏమైనా పనికి పో, కుటుంబాన్ని గడపాలి కదా. అసలు ఎంత కావాలి? 2000 రూపాయలా? అవును, నువ్వు గిన్నెలన్నీ కడిగి పెట్టేసావా? సరే, కొన్ని కట్టెలున్నాయి, వాటిని బాగా నరికి పెట్టు, సరేనా? అప్పుడే మనం పొద్దున్నే పొయ్యి వెలిగించగలం. సరే పద. అరే, ఇది ఇంకెక్కడి నుంచి పోలేదా? ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పెద్ద పని కల్పించేలా ఉందే. దీనికి ఊరు బాగా నచ్చినట్టుగా ఉంది రోయ్. తిను. ఎవరేం చెప్పరు, మిగిలిపోయింది తిను. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మీ ఇంట్లో ఎవరెవరుంటారు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? తిన్న తర్వాత ఆ ప్లేట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు. కోపం రాదా? ఏం అడిగినా సమాధానం చెప్పదా? ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూసావా? వాడి పని మాత్రం చేయొచ్చుగా. సరే వెళ్దాంలే, తర్వాత చూసుకుందాం.